ఆల్రెడీ మనం చెప్పుకున్న టాపిక్ ఏంటంటే ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్. అయితే 3 పాయింట్స్లో మనకి యూజ్ చేసే మోడల్స్ ఏంటి? జనరల్గా మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ తీసుకుని దాంట్లో పాయింట్ సబ్స్టిట్యూట్ చేయడం. అంటే ఏంటి రిక్వైర్డ్ ఈక్వేషన్ అంటే ఏంటి? x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c = 0. ఈ ఈక్వేషన్ యూజ్ చేసుకుని రిక్వైర్డ్ ఈక్వేషన్ యూజ్ చేసుకుని గివెన్ పాయింట్స్ ఏవైతున్నాయో గివెన్ పాయింట్స్ ఏం చేయాలి? 1 by 1 ఏం చేయాలి? లైస్ ఆన్ రిక్వైర్డ్ ఈక్వేషన్. అంటే 1 by 1 ఏం చేయాలి? పాయింట్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 3 ఈక్వేషన్స్ ఫామ్ అయినాయి. ఆ 3 ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే మనకి ఏ వాల్యూస్ వచ్చినాయి? g, f, c. దేర్ఫోర్ సబ్స్టిట్యూట్ ద అబవ్ వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ రిక్వైర్డ్ అనుకున్నప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏం వచ్చింది? ఫైనల్ ఈక్వేషన్ వచ్చింది. అదేంటి? పాయింట్ సబ్స్టిట్యూషన్. అలా కాకుండా డైరెక్ట్గా గివెన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని యూజ్ చేసుకుంటూ మాడ్యులస్ అంటే డిటర్మినెంట్స్ యూజ్ చేసి x1 y1 1 x2 y2 1 x3 y3 1 ఇంటూ x² ప్లస్ y² ప్లస్ మాడ్యులస్ x1 c1 y1 1 c2 y2 1 c3 y3 1 ఇంటూ x అలాగే మాడ్యులస్ x1 c1 1 x2 c2 1 x3 c3 1 ఇంటూ y ప్లస్ డిటర్మినెంట్ ఏమిటి? x1 y1 c1 x2 y2 c2 x3 y3 c3 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఫైనల్ ఈక్వేషన్ ఫార్ములా చూపించాం. ఇక్కడైతే ఫార్ములా కాదు, ఇది ఫైనల్ ఈక్వేషన్. ఏదైతే ఫైండ్ అవుట్ చేయాలో ఒక జనరల్ ఫార్ములా ఈక్వేషన్ ఎలా ఉంటుందో మనం తీసుకుని దాంట్లో పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. కానీ ఇక్కడ ఏంటి? డైరెక్ట్గా పాయింట్స్ వేసేసి ఈక్వేషన్ ఫామ్ చేసేస్తాం. అయితే ఇది ఈజీ మెథడ్. కానీ ఇక్కడ మల్టిప్లికేషన్ అలాగే డిటర్మినెంట్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మిస్టేక్ వచ్చిందనుకోండి మొత్తం టోటల్ వాల్యూ రాంగ్ అయిపోతుంది. అందువల్ల ఈ మెథడ్ కన్నా ఈ మెథడ్ యూజ్ చేయడం ఈజీగా ఉంటుంది. లేదా అనదర్ మెథడ్స్ కూడా ఉన్నాయి. అనదర్ మెథడ్స్ ఏంటి? మీరు ఆల్రెడీ ఫస్ట్ ఇల్లో సర్కిల్ సెంటర్ ఆఫ్ ద సెంటర్ యూజ్ చేశారు. ఇక్కడ సర్కిల్ సెంటర్కి ఫార్ములా మనకి ఆల్రెడీ ఏంటి? SA = SB = SC. ఈ ఫార్ములా కూడా యూజ్ చేయొచ్చు. అయితే మీరు ఏ మెథడ్స్ యూజ్ చేసినా మీకు యూజ్ఫుల్గా ఈజీ మెథడ్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఫాలో అవ్వాలి. అంతేగాని టాపిక్స్లో నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. ఒక సమ్కి మనకి 4 మెథడ్స్ ఉన్నాయి. ఒక సమ్కి 4 మెథడ్స్ ఉంటే 4 మెథడ్స్లో నువ్వు చాయిస్ నీది. ఆ చాయిస్లో ఏ మెథడ్ ఈజీగా ఉంది, ఫైనల్ మన పబ్లిక్ ఎగ్జామ్కి ఏ మెథడ్ ఈజీగా యూజ్ చేయగలమో అన్నది ఆలోచించుకుని ఆ మెథడ్ ఫాలో అవ్వండి. ఇంకా డైరెక్ట్గా సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలాగా అంటే ఈక్వేషన్ ఫామ్ చేయకుండానే డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు? ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా కూడా ఉంది మనకి. ఏంటి ఆ ఫార్ములా? ఏంటంటే g - f ఈజ్ ఈక్వల్ టు r లేదా h, k. సెంటర్కి మనం ఏదైనా సింబల్ యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇదేమో జనరల్ ఫార్ములా వాడతాం, ఇదేంటి స్టాండర్డ్ ఫార్ములా యూజ్ చేస్తాం. మనకి లెటర్స్ మెయిన్ కాదు ఇక్కడ కావాల్సిన ఫార్ములా. అందువల్ల ఫార్ములా ఏంటి? ఇక్కడ మైనస్ c1 c2 c3 y1 y2 y3 1 1 1 డివైడెడ్ బై -2 ఇంటూ x1 y1 1 x2 y2 1 x3 y3 1 అలాగే మైనస్ x1 x2 x3 c1 c2 c3 1 1 1 డివైడెడ్ బై -2 ఇంటూ డిటర్మినెంట్ ఏంటి? x1 y1 1 x2 y2 1 x3 y3 1. అంటే మనం రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఫామ్ చేస్తలేదు. ఇక్కడ వాడు డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతున్నాడంటే ఫైండ్ ద సెంటర్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్ అని ఇస్తాడు. ఫైండ్ ద సెంటర్ అని పాసింగ్ త్రూ 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు జనరల్గా మనం చేయవలసింది ఏంటి? సర్కిల్ ఈక్వేషన్ ఫామ్ చేయాలి. సర్కిల్ ఈక్వేషన్ ఫామ్ చేస్తే మనకి ఏమొస్తుంది? అందులో GFC వాల్యూస్ వస్తాయి. దాన్ని తీసుకొచ్చి మనం సబ్స్టిట్యూట్ చేస్తే సెంటర్ వాల్యూ వస్తుంది. అలా కాకుండా డైరెక్ట్గానే ఫార్ములా ఉంది ఇక్కడ. ఈ ఫార్ములా యూజ్ చేసుకుని సెంటర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. దాని మీద మనకి ఒక ప్రాబ్లం 2 ఉంది చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ప్రాబ్లం 2 ఫైండ్ ది సెంటర్ ఆఫ్ ద సర్కిల్ passing through the points ఏంట పాయింట్స్ అవి? 0, 0 2, 0 అండ్ అనదర్ పాయింట్ ఏంటి? 0, 2.
అయితే ఇక్కడ ఈ వాల్యూస్ ఫార్ములా యూజ్ చేయాలంటే మనం ఏ ఫైండ్ అవుట్ చేయాలి ముందుగా C1 C2 C3 x1 ఆల్రెడీ ఫస్ట్ పాయింట్ x1 y1 సెకండ్ పాయింట్ x2 y2 థర్డ్ పాయింట్ x3 y3 అంటే మనం ఇండికేటర్ లెటర్ ఏదైతే మనం పాయింట్ యూజ్ చేస్తున్నామో ఫస్ట్ పాయింట్ x1 y1 సెకండ్ పాయింట్ x2 y2 థర్డ్ పాయింట్ x3 y3 మరి ఇంకా మనం ఫైండ్ అవుట్ చేయవలసిన వాల్యూస్ ఏంటి కాన్స్టెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ C1 C2 C3 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇక్కడ కంపేర్ చేసుకోండి కంపేర్ చేసుకుంటే గివెన్ పాయింట్స్ ఏంటో పాయింట్స్ ఫస్ట్ది x1 y1 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ పాయింట్ 0 0 సెకండ్ పాయింట్ x2 y2 ఈజ్ ఈక్వల్ టు 2 0 థర్డ్ పాయింట్ x3 y3 ఈజ్ ఈక్వల్ టు 0 2 ఇంకేమున్నాయి ఇక్కడ మనకి యూజ్ చేసే ఫార్ములా ఉంది కాబట్టి C1 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా C1 ఫార్ములా ఏంటి కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ కోఎఫిషియంట్ y స్క్వేర్ ఈక్వల్ కాబట్టి ఆ వాల్యూస్ ఎడిషన్ చేస్తే మనకి ఏమొస్తుంది కాన్స్టెంట్ వాల్యూస్ వస్తుంది అంటే ఫార్ములా ఏంటి మైనస్ ఆఫ్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ అంటే ఫస్ట్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేది అవుతుంది C1 అవుతుంది సెకండ్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది C2 ఫార్ములా మైనస్ ఆఫ్ x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్ అలాగే థర్డ్ పాయింట్ కూడా సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది C3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ x3 స్క్వేర్ ప్లస్ y3 స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయండి పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటి ఇక్కడ 0 0 అంటే 0 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ 0 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇంకా మన స్క్వేర్స్ సెపరేట్ చేసి వేయట్లేదు డైరెక్ట్ ఆన్సర్ వేయడం నేర్చుకోండి 0 స్క్వేర్ అంటే 0 స్క్వేర్ అంటే 0 ప్లస్ 0 ఏమవుతుంది టోటల్ వాల్యూ 0 అనదర్ పాయింట్ ఏంటి ఇక్కడ 2 0 ఉంది అంటే 2 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ ఇంకా 0 అనేది మీకు ఆటోమేటిక్గా ఐడియా ఉంది ఏంటి 0 స్క్వేర్ అంటే ఆటోమేటిక్గా 0 కాబట్టి మీరు దాన్ని నెగ్లెక్ట్ చేయొచ్చు దాని అవసరం లేదు మనకి ఇంకా 2 స్క్వేర్ అంటే ఎంత 4 ఏదైనా వాల్యూ చూడండి సార్ థర్డ్ పాయింట్ 0 2 అంటే ఎంత 0 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0కి వాల్యూ లేదు కానీ ఇంకా అవసరం లేదు ఇది 2 స్క్వేర్ ఎంత మళ్ళీ 4 అయితే ఇక్కడ దీనికి సింబల్స్ ఏమన్నాయి అది ఇంపార్టెంట్ సింబల్ ఏంటి ఇక్కడ మైనస్లు ఉన్నాయి అందువల్ల ఇక్కడ మనం వేసేటప్పుడు మైనస్ సింబల్ మిస్ అవ్వకూడదు మైనస్ సింబల్ మిస్ చేశారనుకోండి మీరు ఫైనల్ ఆన్సర్ రాంగ్ వస్తుంది రాంగ్ ఎందుకు వచ్చింది ఇక్కడ మనకి మైనస్ సింబల్ మిస్ అవ్వడం వల్ల అందులో ఇక్కడ వాల్యూస్ ఏంటివి మైనస్ అయితే 0కి మైనస్ వేయలేదు ఏంటి అసలు 0కి పాజిటివ్ సింబల్ నెగిటివ్ సింబల్ యూజ్ చేయమని అసలు ఎక్కడా లేదు అందువల్ల 0 కౌంటింగ్ వాల్యూ కాదు కాబట్టి దానికి పాజిటివ్ వేయట్లేదు నెగిటివ్ వేయట్లేదు అందులో ఇక్కడ ఆల్రెడీ మైనస్ సింబల్ ఉంది కాబట్టి -4 ఇక్కడ ఒక సింబల్ మైనస్ ఉంది కాబట్టి -4 C1 C2 C3 వాల్యూస్ వచ్చింది కాబట్టి ఫార్ములా యూజ్ చేయండి దేర్ఫోర్ సెంటర్ ఆఫ్ ది రిక్వైర్డ్ సర్కిల్ లేదా రిక్వైర్డ్ సెంటర్ రిక్వైర్డ్ సర్కిల్ అంటే రాసుకున్న పర్లేదు లేదా రిక్వైర్డ్ సెంటర్ మీ యూజ్ఫుల్గా మ్యాటర్ ఏదైతే అది ఈజ్ C ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా చూడండి సార్ ఏంటో ఫార్ములా ఆల్రెడీ మన పైన రాసిందే మాడ్యులస్ డిటర్మినెంట్ సింబల్ కాబట్టి C1 C2 ఇంకా ఆల్రెడీ మీకు డైరెక్ట్గా ఫార్ములా ఉంది కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోద్ది అదా ఫార్ములా మనకి టైం వేస్ట్ అవుతుంది కాబట్టి మనం చేసే పని ఏంటి ఫార్ములా రాసా ముందే అందువల్ల దాన్ని యూజ్ చేస్తాం కాబట్టి ఇంకా సబ్స్టిట్యూట్ చేసేయండి సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది మైనస్ C1 C2 C3 వాల్యూస్ ఏంటివి 0 -4 -4 నెక్స్ట్ ఏంటి y1 y2 y3 y1 y2 ఎంత 0 0 2 కాన్స్టెంట్స్ ఏంటి 1 1 1 డివైడెడ్ బై -2 ఇంటూ ఏంటి ఇక్కడ మనకి x1 y1 అంది కాబట్టి పాయింట్ సబ్స్టిట్యూట్ చేసేయండి 0 0 1 నెక్స్ట్ డే 2 0 1 నెక్స్ట్ వాల్యూ 0 2 1 కామా నెక్స్ట్ వాల్యూ ఏంటి మైనస్ ఇది మైనస్ సింబల్ ఉండదు మైనస్ సింబల్ లేదు ఫార్ములా నెక్స్ట్ ఏమైంది అక్కడ x1 x2 x3 C1 C2 C3 కాబట్టి x1 వాల్యూ ఎంత ఇక్కడ 0 తర్వాత 2 0 C1 C2 వాల్యూ 0 -4 అనదర్ వాల్యూ ఎంత ఉంది 1 1 1 ఈ డివైడెడ్ బై -2 ఇంటూ ఇక్కడ ఆల్రెడీ సేమ్ వాల్యూ అక్కడ వస్తుంది కాబట్టి 0 0 1 2 0 1 0 2 1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను అయితే ప్రాసెస్లో డిటర్మిన్ చేయవలసిన పని లేదు అది మీరు రఫ్ వర్క్ చేసుకుంటే సరిపోద్ది రఫ్ వర్క్ చేసుకుని ఫైనల్ ఆన్సర్ ఎంత మంది సరిపోద్ది కాబట్టి ఫస్ట్ డిటర్మిన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను ఫస్ట్ డిటర్మిన్ మీరు అది కష్టపడక్కలేదు ఎందుకని కష్టపడక్కలేదంటే రో కాలం చూడండి సార్
2 జీరోస్ ఉన్నాయి. ఆ 2 జీరోస్ ఉన్నప్పుడు ఇంకా వాల్యూ ఫైండ్ అవుట్ చేయట్లేదు. ఇక వాల్యూ ఏముంది అక్కడ 1, అందులో 1 ఇంటూ కాబట్టి 1 ఇంటూ 4 2 జార్ 8, 8 అది -8 మైనస్ 4 జీరోస్ 0, ఇంకా మైనస్ అవసరం లేదు అక్కడ, యూజ్ చేసుకోవచ్చు దానికన్నా మైనస్ అండ్ మైనస్ ప్లస్ కాబట్టి 4 జీరోస్ ఏమవుతుంది 0. అంటే టోటల్ వాల్యూ ఏమవుతుంది 1 ఇంటూ 8, 8 అది -8, మరి -8 ఇంటే ఇక్కడ ఆల్రెడీ మన సింబల్ ప్లస్ కాబట్టి ఫైనల్ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ -8. ఇక దీనికి కూడా చివరి సేమ్ అయింది. ఒక రోలో కానీ కాలమ్స్లో కానీ కంటిన్యూగా జీరోస్ ఉన్నా లేదా జీరో వాల్యూ 0 డిజిట్ ఉన్నా కూడా ఏం చేయాలి, ఆ యొక్క వాల్యూ కౌంటింగ్ రాదు. ఎందుకు రాదంటే 0 అంటే ఎనీథింగ్ ఏమవుతుంది 0, ఇంకా దానికి కట్టవలసిన పర్లేదు. అందువల్ల ఈ 2 జీరోస్కి లేదు కాబట్టి 1 కాబట్టి 1 ఇంటూ ఎంత 2 2 జార్ 4, 2 2 జార్ 4 కాబట్టి ఫైనల్ వాల్యూ ఎంత వచ్చింది 1 ఇంటూ 4 అంటే 4 వచ్చింది. అంటే -2 ఇంటూ వాల్యూ ఎంత వచ్చింది 4. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ కూడా సేమ్ అదే పొజిషన్ చేస్తే 1 ఇంటూ 2 4 జార్ 8, 8 అది -8, 2 4 జార్ 8, 8 అది -8 అంటే -8 ఈ డివైడెడ్ బై ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్, ఈ డెనమినేటర్ ఉంది, ఇక్కడ కూడా డెనమినేటర్ అదే కాబట్టి -2 ఇంటూ వాల్యూ ఎంత వచ్చింది ఇందాక -2 ఇంటూ 4. ఇప్పుడు చూడండి సార్ 2 4 జార్ 8, 8 8 9 టైం కలిసి వస్తుంది 1 టైం. ఇక్కడ కూడా 2 4 జార్ 8, 8 8 9 టైం కలిసి వస్తుంది 1 టైం. ఫైనల్ వాల్యూ అయితే వచ్చింది మనకి 1,1. ఇక్కడ సింబల్స్ నెగిటివ్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ నెగిటివ్ సింబల్స్ క్యాన్సిల్ అయితే 8/8 ఎంత అవుతుంది 1, 8/8 ఎంత అవుతుంది 1. అంటే ఫైనల్ వాల్యూ మనకి రిక్వైర్డ్ సెంటర్ ఎంత వచ్చింది 1,1. అయితే ఈ ప్రాసెస్లో డిటర్మినెంట్స్ వాల్యూ రాంగ్ అయితే ఫైనల్ ఆన్సర్ కూడా రాంగే. ఎందుకంటే ఇక్కడ రిక్వైర్డ్ సర్కిల్ ఫైండ్ అవుట్ చేయలేదు. రిక్వైర్డ్ సర్కిల్ ఫైండ్ అవుట్ చేయకుండా మనం ఏం చేసాం, డైరెక్ట్గా ఫార్ములా యూజ్ చేసే సెంటర్ ఫార్ములా యూజ్ చేసి నువ్వు సబ్స్టిట్యూషన్ చేసి ఫైనల్ ఆన్సర్ చేస్తున్నావు. అయితే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి పబ్లిక్లో రాలేదు. కానీ మనకి ఇది ఆల్రెడీ ప్రాబ్లంలో అంటే ఎక్సర్సైజ్ ప్రాబ్లం కాదు, ఓన్లీ ఎగ్జాంపుల్లో ఉంది కాబట్టి మనం చేసుకుంటే బాగుంటుంది ఒకసారి. అదా ఈ టైప్ ఆఫ్ మెథడ్ యూజ్ చేయం మనం ఇప్పుడు కూడా ఫైండ్ ద రిక్వైర్డ్ సర్కిల్ ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి మనం ఏం చేస్తాం సెంటర్ ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఫర్ సపోజ్ రిక్వైర్డ్ సర్కిల్కు ఏమొచ్చింది x² + y² - 4x + 6y + 12 = 0 అనుకో, దాని నుంచి సెంటర్ ఎంత అవుతుంది, దాని నుంచి ఏమవుతుంది సెంటర్ ఇక్కడ ఏముంది -4 ఉంది, ఆఫ్ చేస్తే ఎంత 2, మైనస్ సింబల్కి ఏమవుతుంది ప్లస్, ఇక్కడ 6 ఉంది దాని వాల్యూ ఆఫ్ ఎంత 3, ఇక్కడ ప్లస్ కాబట్టి ఎంత. అలా సింపుల్గా మనం కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. దాంట్లో ఆ కరెక్ట్ ఆన్సర్ రావడం వల్ల మనకి ఏమవుతుంది మార్క్స్ ఫుల్ ఆడతాయి. అందువల్ల చూసుకోండి ఏ మెథడ్ యూజ్ఫుల్గా ఉంటుందో చూసుకొని ఆ మెథడ్ ఫాలో అవ్వండి. నెక్స్ట్ అనదర్ ఏంటంటే టాపిక్ ఇక్కడతో ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్ అయింది. అయితే ఇంకా అనదర్ మెథడ్ ఉంది, ప్రీవియస్ క్లాస్లో చూద్దారు. ఇది పారామెట్రిక్ ఈక్వేషన్స్ అనేవి ప్రతి టాపిక్లోనూ వస్తాయి. పారామెట్రిక్ ఈక్వేషన్స్ అనేవి సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లోని, అలాగే హైపర్బోలా, ఎలిప్స్, అలాగే మీకు నెక్స్ట్ మనకి టాపిక్ పారామెట్రిక్ ఈక్వేషన్స్. పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి, మనకి ఏదైనా ఒక ఈక్వేషన్ తీసుకున్నప్పుడు ఆ ఈక్వేషన్ సాటిస్ఫై చేసే పాయింట్ ఏదైతే ఉందో, అంటే ఒక ఈక్వేషన్ పార్ట్గా ఉంటుంది, ఆ వాల్యూ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది ఆ ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వాలి. అంటే ఫర్ సపోజ్ నేను స్టాండర్డ్ ఈక్వేషన్ తీసుకున్నాను, x - h² + y - k² = r². ఈ స్టాండర్డ్ ఈక్వేషన్ని సాటిస్ఫై చేసే ఒక పాయింట్ నేను తీసుకున్నాను. ఏంటో పాయింట్ అది x వాల్యూ y వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. మరి x వాల్యూ y వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలంటే ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాక ఆన్సర్ ఎంత వాళ్ళకు r². అంటే అక్కడ r ఇవ్వాలి, బట్ కోఎఫిషియంట్ కూడా అవ్వాలి.
అంటే నువ్వు ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు అందులో ఏ పాయింట్ కూడా ఉండాలి, అక్కడ ఆర్ అనే వాల్యూ కూడా ఉండాలి. మరి ఆర్ అనే వాల్యూ ఉండాలి ప్లస్ ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలంటే ఇక్కడ సింబల్ ఏముంది, ప్లస్. అంటే స్క్వేర్ ప్లస్ స్క్వేర్, స్క్వేర్ ప్లస్ స్క్వేర్ ఉండే వాల్యూలో మిడిల్లో ప్లస్ ఉన్న ఫార్ములా మనకి ట్రిగోనోమెట్రీలో ఉన్నాయి. ఏ ఫార్ములాకి ప్లస్ ఉంది ట్రిగోనోమెట్రీలో మనకి? కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. మరి కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఇది కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఎక్స్ వాల్యూ హెచ్ ప్లస్ ఆర్ కాస్ థీటా, అలాగే వై ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ ఆర్ సైన్ థీటా అనే ఒక ఫార్ములా యూజ్ చేశాను. అంటే ఈ ఎక్స్ ప్లేస్ వై ప్లస్ ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను. ముందు సాటిస్ఫై చేస్తుంది చూడండి. ఈ వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసిన చూడండి, ప్లస్ హెచ్ ఇదే వస్తే ఏమవుతుంది మైనస్ హెచ్. అంటే వాల్యూ ఏంది ఎక్స్ మైనస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా. అలాగే రైట్ సైడ్ ఉన్న కే లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఏంది వై మైనస్ కే ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా. ఈ టూ వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది మనకి ఈ ఎక్స్ మైనస్ హెచ్ వాల్యూ ఏమైంది ఆర్ కాస్ థీటా, పవర్ ఏమైంది స్క్వేర్. అలాగే వై మైనస్ కే పొజిషన్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్ సైన్ థీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వేయండి వేస్తే ఏంది సెపరేట్ వేస్తే ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. రెండిట్లో కామన్ ఉన్న వాల్యూ ఏంటి ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ సెపరేట్ చేస్తే ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే ఏమైంది కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఇక్కడ ఆర్ స్క్వేర్ కామన్ చేస్తే ఏమైంది సైన్ స్క్వేర్ థీటా. ఆల్రెడీ ట్రిగోనోమెట్రీ ఫార్ములా ఈ ఆర్ స్క్వేర్ ప్లస్ అదే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా వాల్యూ ఎంత 1, దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అంటే ఎంత 1, దట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది అంటే నువ్వు లెఫ్ట్ సైడ్ పొజిషన్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే రైట్ సైడ్ వాల్యూ ఏంటి ఆర్ స్క్వేర్ అదే వాల్యూ వచ్చిందంటే ఏమైనట్టు ద అబవ్ వాల్యూ సాటిస్ఫైస్ ది స్టాండర్డ్ ఫామ్. మరి ఇప్పుడు ఎలా సాటిస్ఫై అవుతాయి, ఏమైతే సాటిస్ఫై అవుతాయి అక్కడ ఈక్వేషన్స్. ఏ ఈక్వేషన్స్ అవి పారామెట్రిక్ ఈక్వేషన్స్. అయితే ఇక్కడ సార్ ఇక్కడ కాస్ ఎంత తీసుకున్నారో అంటే మన కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ అన్న ఒకటే, సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ అన్న ఒకటే. ఫార్ములా ఏంటి కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా లేదా సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా. మరి ఇక్కడ సైన్ తీసుకోవచ్చు కదా, ఇక్కడ కాస్ తీసుకోవచ్చు కదా. ఇప్పుడు కూడా మనకి ఈ లైన్లో ఏ యాక్సిస్ ఇది ఎక్స్ యాక్సిస్. ఈ లైన్కి ఏ యాంగిల్ ఉంటుంది 0 degrees. మనకి ఏ వాల్యూకి 1 అవుతుంది అక్కడ 0 degreeకి 1 అవుతుంది. అది ఏ రేషియో తీసుకుంటేనే కాస్ అంటే కాస్ 0 degrees ఎంత అవుతుంది 1. అదే దీన్ని 90 degrees తీసుకున్నప్పుడు ఏంటది సైన్ 90 degrees ఎంత 1. అంటే హారిజంటల్ లైన్ వెర్టికల్ లైన్ మనకు ఉన్నాయి కాబట్టి ఈ కాస్ థీటా ఇప్పుడు కూడా ఏ యాక్సిస్ మీద తీసుకోవాలి ఎక్స్ మీద తీసుకోవాలి, సైన్ థీటా ఏ యాక్సిస్ మీద తీసుకోవాలి ఇప్పుడు వై. అందువల్ల పారామెట్రిక్ ఈక్వేషన్స్ పొరపాటున నువ్వు ఇక్కడ సైన్ కాస్ రివర్స్ చేసావు అనుకో రైట్ అవ్వవు అట్లా. అందువల్ల చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏం చేసామంటే మనం ది ఈక్వేషన్స్ ఆఫ్ ద పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా అంటే ఇక్కడ ద పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ది సర్కిల్ parametric equations of the circle having center లేదా with center. having center అని రాసుకునే పర్లేదు, with the center అని రాసుకునే పర్లేదు. having the center ఏంటి అక్కడ h, k. having the center h, k and radius small r given by ఏమి ఇచ్చాడు ఇక్కడ గివెన్ బై మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ ఆర్ కాస్ థీటా, అలాగే వై ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ ఆర్ సైన్ థీటా. మరి ఇక్కడ ఆర్ వాల్యూ లిమిట్స్ ఏంటి అంటే ఈచ్ అండ్ ఎవరి వాల్యూకి నువ్వు ఆర్ని మన యాంగిల్స్లో ఎంతవరకు ఉంది 0 to 360. ఆ 360 యూజ్ చేసుకోవాలి కాబట్టి లిమిట్స్ ఏంటి ఇక్కడ 0 <= r <= 2π. దానికి మాత్రం అక్కడ థీటా అనే యాంగిల్ని మనం కంపల్సరీ ఇక్కడ ఆర్ వాల్యూ కాదు కానీ యాంగిల్ యూజ్ చేసుకోవాలి మనం యాంగిల్ని యూజ్ చేసుకోవాలి కాబట్టి దేర్ఫోర్ 0 <= థీటా ఏమవుతుంది 2π. అంటే ఈ యాంగిల్ అనే వాల్యూ 0 to 2πకి మాత్రం యూజ్ చేయాలి తప్ప ఇంక వేరే యూజ్ చేయడం లేదు. ఇది పారామెట్రిక్ ఈక్వేషన్స్ మనకి. అయితే 2 మార్క్స్ బాగా యూజ్ అవుద్ది, 2 మార్క్స్ బాగా యూజ్ అవుద్ది. అయితే ఇక్కడ ఇక్కడ హెచ్ కే అన్నప్పుడు సార్ ఇక్కడ హెచ్ కే వస్తుందా ఇంక వేరే లెటర్స్ రావా వస్తాయి. వాడు సెంటర్లో హెచ్ కే ఇస్తే హెచ్ కే యూజ్ చేసావు, అలా కాకుండా జనరల్ ఫామ్ ఇచ్చాడు. మరి జనరల్ ఫామ్ ఇచ్చినప్పుడు అక్కడ హెచ్కే యూజ్ చేస్తావా, హెచ్కే యూజ్ చేయకూడదు. మరి హెచ్ ప్లస్ ఏమి యూజ్ చేయాలి -g. హెచ్ ప్లస్ ఏమి యూజ్ చేయాలి -g ప్లస్ ఆర్ కాస్ థీటా.
అలాగే y -f ప్లస్ r sin θ. అంటే ఇవి కాదు, మన జనరల్గా మనం సెంటర్ వాడేటప్పుడు స్టాండర్డ్ ఫామ్కి జనరల్ ఫామ్కి ఫార్మాలిటీ స్టాండర్డ్ కదా h, k అంటాం, జనరల్ ఫామ్ ఏమంటాం -g, -f. అందులో h కూడా ఏమవుతుంది -g, k కూడా ఏమవుతుంది -f. ఆ లెటర్స్ యూజ్ చేసుకోవాలి. అన్నిటికీ ఒకటే ఫార్మ్ యూజ్ చేసి కుదరదు. అదనా వాడు ఫైనల్గా సెంటర్ రేడియస్ ఇచ్చేసి ఫైనల్గా పారామెట్రిక్ ఈక్వేషన్స్ అననుకో ఈ ఫార్మ్ యూజ్ చేస్తావు. వాడే గివెన్గా ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాడు, గివెన్ సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చి ఫైండ్ పారామెట్రిక్ ఈక్వేషన్స్ అననుకో నువ్వేం చేయాలి, సెంటర్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సెంటర్ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఏం చేయాలి, రేడియస్ కూడా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఆ వాల్యూస్ తీసుకుని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు నీకు ఏమొస్తాయి ఇక్కడ పారామెట్రిక్ ఈక్వేషన్స్. దాని మనలో సమ్స్ చూడండి సారి. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే obtain the parametric equations of the circle, obtain the parametric equations of the circle x square plus y square is equal to 1. క్వశ్చన్ ఏమన్నాడు, obtain the parametric equations of the circle x square plus y square is equal to 1. అయితే గివెన్ సర్కిల్ ఇచ్చాడు ఇక్కడ, గివెన్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ వచ్చింది గివెన్ సర్కిల్ ఇచ్చాడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఈ క్వశ్చన్ ఏంటి, ఇది 1. ఇది కంపేర్ చేసుకున్నాం. ఎలా చెప్తుంది ఇక్కడ, ఓన్లీ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ టర్మ్స్ ఉన్నాయి. ఓన్లీ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ టర్మ్స్ ఉన్నప్పుడు ఈ ఫార్మ్ దేంతో కంపేర్ చేసుకోవాలి మనం, స్టాండర్డ్ ఫార్మా జనరల్ ఫార్మా, స్టాండర్డ్ ఫార్మ్. అయితే స్టాండర్డ్ ఫార్మ్ లో మీకు ఒక కండిషన్ చెప్పాను, ఏమని, ఎక్స్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఆర్ స్క్వేర్ రావాలి, ఆర్ స్క్వేర్ వస్తుంది. అయితే ఇక్కడ ఏమన్నాడు, ద అబౌవ్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ 0 0 అంటే ద సెంటర్ ఏమన్నాడు, సెంటర్ లైస్ ఆరిజన్. అంటే ఆరిజన్ ఏదైతే ఉందో ఆరిజన్ మీద ఆ సెంటర్ ఉన్నప్పుడు ఆరిజన్ అంటే పాయింట్ ఎంత 0 0 0 0. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 0 హోల్ స్క్వేర్ ఇది కూడా ఏమవుతుంది ఆర్ స్క్వేర్. దేర్ఫోర్ ఏమైంది ఫైనల్ ఆన్సర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇది ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. అప్పుడు మనం రాయాల్సింది ఏంటి, ద అబౌవ్ సర్కిల్ లైస్ ఆన్ 0 0 లైస్ ఆన్ 0 0 లైస్ ఆన్ 0 0 అన్నప్పుడు ఇక్కడ సెంటర్ దేన్ని తీసుకున్నాం, ఇక్కడ 0 0 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇది ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. అంటే ఈచ్ అండ్ ఎవరి ఫార్మ్ మనం కంపేర్ చేసుకున్నప్పుడు ఏది యూజ్ చేసుకోవాలని మీరే సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు జనరల్ ఫార్మ్కి అయితే ఒక ఫార్మ్ చెప్పాను నేను. ఇప్పుడు ఈ సమ్ ఇచ్చాడు, ఈ సమ్ ఇచ్చినప్పుడు మీరు ఏ ఫార్మ్ పడితే ఆ ఫార్మ్ యూజ్ చేస్తే అనుకుంటుంది. ఇప్పుడు దీని సెంటర్ అంటే -g -f తీసుకుంటే వస్తుందా, రాదు. అందుకు డిజైన్ చేస్తాను, హేర్ సెంటర్ ఆఫ్ ది అబౌవ్ సర్కిల్, సెంటర్ ఆఫ్ ది అబౌవ్ సర్కిల్ సెంటర్ ఆఫ్ ది అబౌవ్ సర్కిల్ ఏమైంది, h, k ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎక్స్ టర్మ్ లేదు వై టర్మ్ లేదు. మరి ఎక్స్ టర్మ్ వై టర్మ్ లేదంటే అక్కడ వాటి వాల్యూస్ ఏమైనట్టు ఇక్కడ 0 0. అంటే ఇక్కడ ఫైనల్గా మనకి సెంటర్కి ఏమొచ్చింది ఆన్సర్, సెంటర్ ఏమొచ్చింది ఇక్కడ మనకు ఆన్సర్ 0 0. మరి రేడియస్ ఎంత, మరి ఫార్ములాతో కంపేర్ చేసుకున్నావు కదా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. మరి ఆర్ స్క్వేర్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 1. ఆర్ స్క్వేర్ 1 అయితే ఆర్ ఏమవుతుంది, అందువల్ల అండ్ రేడియస్ స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 1. ఆర్ స్క్వేర్ వాల్యూ 1 అయితే ఆర్ వాల్యూ కూడా ఏమవుతుంది 1 1 1 కాబట్టి ఆర్ స్క్వేర్ 1 అయితే ఆర్ వాల్యూ కూడా ఏమవుతుంది 1. అంటే ఏ ఫార్ములాతో కంపేర్ చేసుకుంటే వచ్చింది ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఫార్ములాతో కంపేర్ చేసుకుంటే ఆర్ స్క్వేర్ పొజిషన్లో ఏముంది ఇక్కడ 1 ఉంది కాబట్టి ఆర్ స్క్వేర్ వాల్యూ 1 అయితే ఆర్ వాల్యూ కూడా ఏమవుతుంది 1. ఇక్కడ సెంటర్ రేడియస్ తెలిసింది కాబట్టి ఫార్ములా రాస్తున్నాను ఏంటి, ద పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ది circle having the center ఏంటి 0 0 and radius ఎంత వచ్చింది 1 ఈజ్ ఫార్ములా ఏంటి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఈజ్ అని రద్దు కుదరదు ఈక్వేషన్స్ అన్నా కాబట్టి ఆర్ యూజ్ చేయండి. దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి హెచ్ ప్లస్ ఆర్ కాస్ థీటా వై ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ ఆర్ సైన్ థీటా.
వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు హెచ్ అంతా 0 ప్లస్ ఆర్ వాల్యూ ఎంత అయింది 1 ఇంటూ కాస్ థీటా. అలాగే అనదర్ వాల్యూ చూడండి y ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 1 ఇంటూ సైన్ థీటా. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 0 నెగ్లెక్ట్ చేస్తే 1 ఇంటూ కాస్ థీటా ఏమైంది కాస్ థీటా. y ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ సైన్ థీటా. పారామెట్రిక్ ఈక్వేషన్స్ అంటే గివెన్ ఈక్వేషన్ని ఆ వాల్యూస్ సాటిస్ఫై చేస్తాయి కాబట్టి అవే ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు x పొజిషన్ తీసుకొచ్చి కాస్ వేస్తే ఇక్కడ ఏమైంది కాస్ వేస్తే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ y పొజిషన్ సైన్ ఎత్తే ఏమైంది సైన్ స్క్వేర్ థీటా. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈ వాల్యూ ఎంత అవుతుంది 1. మరి రైట్ సైడ్ కూడా ఉంది 1 అంటే ఆ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తావు. అయితే మరీ ఇంత సింపుల్గా ఏం సమయం ఇవ్వడం వాడు సెంటర్ రేడియస్ కొంచెం ఇస్తాడు ఇచ్చేగా చేయమంటాడు. అయితే ఇక్కడ డైరెక్ట్గా సెంటర్ పాస్ ఉంటుంది కదా 0 0 అన్నాం కాబట్టి అక్కడ ఏమైంది డైరెక్ట్గా x వాల్యూ కాస్ థీటా వచ్చింది y వాల్యూ వచ్చింది సైన్ థీటా. ఇంకా ఎనదర్ సమ్ చూడండి ఒకసారి ప్రాబ్లంతో ప్రాబ్లం 2 వచ్చేస్తే ఏముంది ప్రాబ్లంతో obtain the parametric equations of the circle represented by ये इच्छा सर्किल के మనకి x² + y² + 6x + 8y - 96 = 0. అయితే సర్కిల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడో చూసుకోవడం మెయిన్. ఏ ఫామ్లో ఉంది ఇక్కడ జనరల్ ఫామ్లో ఉంది. మరి జనరల్ ఫామ్లో అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి ముందుగా సెంటర్ రేడియస్. అంటే చాలా ఫాస్ట్గా మీరు చేయవలసిన పని ఏంటి సెంటర్ రేడియస్ ఫైండ్ అవుట్ చేసే ఆటోమేటిక్గా పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఈ ఫామ్లో యూజ్ చేయొచ్చు. దానికి మనం ఏం చేస్తాం గివెన్ ది సర్కిల్ ఈక్వేషన్ గివెన్ సర్కిల్ ఈక్వేషన్ ఏమైంది x² + y² + 6x + 8y - 96 = 0. అయితే లెందీ ప్రాసెస్లో ఈచ్ అండ్ ఎవ్రీ సమ్కి మీరు కంపేరింగ్ అబై ఈక్వేషన్ రాయాల్సిన పని లేదు. టర్మ్స్ మీకు తెలుసు కాబట్టి ఏంటి అవి రాసాయి. ఇక్కడ x కోఎఫిషియంట్ వాల్యూ 6 ఉంది. జనరల్గా x కోఎఫిషియంట్ ఎంత 2g = ఎంత 6. ఇక్కడ y కోఎఫిషియంట్ ఎంత ఉంది 8 ఉంది. y కోఎఫిషియంట్ ఫార్మ్ ఏంటి 2f = 8. కాన్స్టెంట్ వాల్యూ c కూడా ఎంత ఉంది -96. దేర్ఫోర్ g వాల్యూ ఏమవుతుంది 2 6 లైన్ టైం క్యాన్సిల్ అవుతుంది 3 టైమ్స్. అలాగే f వాల్యూ ఇక్కడ చూడండి 2 8 లైన్ టైం క్యాన్సిల్ అవుతుంది 4 టైమ్స్. జిఎఫ్సి వాల్యూ వచ్చింది. అయితే మీరు జిఎఫ్సి వాల్యూ ఆ లెటర్స్ యూజ్ చేయాలా అని చెప్పాను, అవసరం లేదని చెప్పాను. కాకపోతే హెచ్కే కావాలి యూజ్ చేసుకోవచ్చు. అయితే ఫార్ములా కావాలి కాబట్టి సెంటర్ ఆఫ్ ది అబౌవ్ సర్కిల్ గివెన్ సర్కిల్ అయితే ఈక్వేషన్ 1 ఎట్టుకొని పోయి అంతే. సెంటర్ ఆఫ్ ది ఈక్వేషన్ 1 సెంటర్ ఆఫ్ ది ఈక్వేషన్ 1 ఈజ్ జనరల్గా మన ఫార్ములా ఏంటి -g - f = ఎంత మైనస్ ఉంది -g వాల్యూ ఎంత 3 f వాల్యూ ఎంత -f వాల్యూ 4. ఈ వచ్చిన సెంటర్కి హెచ్కే ఫార్ములా యూజ్ చేయడానికి అయితే -g - f. కానీ మనం ఇక్కడ ఫార్ములా పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఫార్ములా యూజ్ చేస్తున్నాం కాబట్టి అక్కడ హెచ్కేని యూజ్ చేసుకుంటాం. ఏ లెటర్స్ యూజ్ చేసుకున్నా పర్వాలేదు. అట్లా లేదంటే నీకు సెంటర్తో సంబంధం లేదన్నావు, నేను సెంటర్ ఫైండ్ అవుట్ చేయనన్నావు. సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే అప్పుడు ఏం చేయాలి ఫార్ములాస్లో x = -g + r cos θ అని రాసేసుకోవాలి. నేను హెచ్ లెటర్ యూజ్ చేస్తానంటే సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్ యూజ్ చేయనండి డైరెక్ట్గా నేను జిఎఫ్సీలో యూజ్ చేస్తానన్నప్పుడు ఏం చేయాలి అది సెంటర్ ఫైండ్ అవుట్ చేయవలసిన పని లేదు. ఏం చేయాలి డైరెక్ట్గా x - g నీకు g వాల్యూ ఆల్రెడీ ఉంది +r ఫైండ్ అవుట్ చేస్తావు, తర్వాత cos θ. అందువల్ల మీకు మెథడ్ ఎలా అప్లై చేయాలని తెలిస్తే చాలు తప్ప ఇక్కడ ఈ ప్రాసెస్ చేయాలని రూల్ లేదు. ఇప్పుడు సెంటర్ అయింది కాబట్టి రేడియస్ ఫార్మ్ ఏంటి
రేడియస్ ఆర్ ఈజ్వల్ టు ఫార్ములా జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. మీకు చెప్పాను చాలాసార్లు జీ స్క్వేర్, జీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి స్క్వేర్ రాయాల్సిన పని లేదు. ఎందుకు రాయట్లేదంటే ఆల్రెడీ జీ వాల్యూ తెలుసు ఎంత 3, 3 స్క్వేర్ ఎంత 9 అని సబ్స్టిట్యూట్ చేస్తే సింపుల్గా వెళ్తుంది మన ఫార్ములా. జీ వాల్యూ ఎంత 3 స్క్వేర్, ఎఫ్ వాల్యూ ఎంత 4 స్క్వేర్ మైనస్ సి వాల్యూ ఎంత మైనస్ 96. అయితే సికి నెగిటివ్ సింబల్ ఉన్నప్పుడు ఆ నెగిటివ్ సింబల్ నువ్వు మిస్ చేసావుకో నీకు ఆన్సర్ రాంగే. పర్లేదండి మైనసే కదండి వదిలేసాను అంటే ఏమవుతుంది, ఆ మైనస్ వల్ల మైనస్ అండ్ మైనస్ ఏమవుతుంది ప్లస్, కానీ నువ్వు మైనస్ వదిలేస్తావు ఏమైంది అక్కడ సబ్ట్రాక్షన్ చేసేస్తున్నావు, అందువల్ల ఆన్సర్ ఏమవుతుంది రావస్తుంది కానీ తక్కువ వస్తుంది. 3 స్క్వేర్ ఎంత 9, 4 స్క్వేర్ ఎంత 16 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 96. టోటల్ యాడింగ్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 96 ప్లస్ 16 ఎంత అయింది 122. 122కి 9 యాడ్ చేస్తే 112కి ఎంత అయింది 121. 121కి ఎంత అవుతుంది ఎల్సిఎం స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది 11. 96 ప్లస్ 16 112. 112 ప్లస్ 9 ఎంత 121. 121 స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది 11. దేర్ఫోర్ ఆర్ వాల్యూ ఎంత వచ్చింది 11. ఇప్పుడు ఫార్ములాకి మనకు తెలుసు కాబట్టి దేర్ఫోర్ ది ఈక్వేషన్స్ ది పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ది సర్కిల్ విత్ సెంటర్ హెచ్ కామకే మీరు రాసుకుంటే రాసుకోవచ్చు, లేదు డైరెక్ట్గా పాయింట్ రాసేస్తానంటే పాయింట్ ఎంత -3 -4 అండర్ రేడియస్ వాల్యూ ఎంత ఆర్ వాల్యూ 11. ఆర్ ఫార్ములాస్ ఏంటి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మీకు ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తుంది డైరెక్ట్గా మనకి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అందువల్ల ఏమవుతుంది -3 ప్లస్ ఆర్ వాల్యూ ఎంత 11 ఇంటూ కాస్ థీటా. అలాగే y ఈజ్ ఈక్వల్ టు -4 ప్లస్ 11 ఇంటూ సైన్ థీటా. మీకు ఫార్ములా ఐడియా ఉండాలనుకుంటే దానికి బ్రాకెట్లో ఫార్ములా రాసుకోవచ్చు. ఏంటో ఫార్ములా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ ఆర్ కాస్ థీటా, y ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ ఆర్ సైన్ థీటా. అలాగే ఇక్కడ సింబాలిక్గా కూడా లెటర్స్ యూజ్ చేసుకోవచ్చు. ఏంటి సింబాలిక్ లెటర్స్ హెచ్ కే, ఇదేంటిది ఆర్. చాలా ఇంపార్టెంట్ మళ్ళీ, ఎందుకంటే మనకి స్టాండర్డ్ ఫామ్లో ఎలాగైతే ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటాడో అదేవిధంగా ఆ జనరల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ మోడల్. అలాగే 1 ఎండ్ ఇచ్చి అనదర్ ఎండ్ ఫైండ్ అవుట్ చేయడం డయామీటర్ల మోడల్. ఈ మోడల్స్ చాలా ఇంపార్టెంట్ 2 మార్క్స్ బాగా. ఈ టాపిక్ అయ్యాక ఇక్కడ మనకి ఇంకా ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఏంటి ఎక్సర్సైజ్ ఇక్కడ ఎక్సర్సైజ్ 1A. చూడమ్మా, ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్ సమ్స్ ఏవైతే మోడల్ వచ్చినాయో ఆ ఈచ్ అండ్ ఎవరీ మోడల్లో మనకి ఏముంటుంది ఎక్సర్సైజ్లో ఈచ్ అండ్ ఎవరీ మోడల్కి ఏమవుతుంది ఒక మోడల్కి 2-3 క్వశ్చన్స్ లేదా 7-8 క్వశ్చన్స్ ఉంటాయి. అయితే ఎగ్జాంపుల్ సమ్లో ఏదైతే మీకు డౌట్ క్లియర్ అయిపోయిందో ఇక్కడ దాన్ని ప్రాక్టీస్ కింద యూజ్ చేస్తే సరిపోద్ది. అలాంటి వాళ్ళు ఎవరికైనా ఇంకా డౌట్ ఉన్న వాళ్ళంటే ఒకసారి చేసేప్పుడు చూడండి. ఇందులో ఫస్ట్ రామల్లో ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ with center C and radius smaller, where first point ఇందులో ఏంటి ఫస్ట్ పాయింట్ సెంటర్ ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు 2, -3. రేడియస్ వాల్యూ ఎంత ఇచ్చాడు 4. సెంటర్ రేడియస్ ఇచ్చడానికి మీకు ఐడియా ఉండాలి. ఏంటి ఏ ఫార్మ్ యూజ్ చేయాలి. ఇక్కడ సెంటర్ రేడియస్ అంటే స్టాండర్డ్ ఫార్మ్ జనరల్ ఫార్మా స్టాండర్డ్ ఫార్మ్. సెంటర్ రేడియస్ డైరెక్ట్గా ఇచ్చాడు కాబట్టి మనం యూజ్ చేయాల్సిన ఫార్మ్ ఏంటి స్టాండర్డ్ ఫార్మ్. అందువల్ల గివెన్ C ఈజ్ ఈక్వల్ టు 2, -3, R ఈజ్ ఈక్వల్ టు 4. ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. The required equation of the circle is ఫార్ములా ఏంటి మనం యూజ్ చేసేది x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్.
సార్ ఇక్కడ మరి సెంటర్ సి అన్నారండి, మాకు హెచ్కే ఎక్కడి నుంచి వచ్చిందంటే సెంటర్ హెచ్ కామాకే మనం యూజ్ చేసే దాంట్లో సెంటర్ ఏంటి హెచ్ కామాకే. ఈ ఫార్ములా యూజ్ చేసేటప్పుడు ఇక్కడ ఇచ్చిన సెంటర్ సింబల్ ఏంటి హెచ్ కామాకే యూజ్ చేస్తే ఏమవుతుంది ఎక్స్ మైనస్ హెచ్ వాల్యూ ఎంత 2 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ ఫార్ములా మైనస్ ఉంది, వాల్యూ కూడా ఉంది మైనస్ ఉంది, మరి మైనస్ అంటే మైనస్ అవుతుంది ప్లస్ వై ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ వాల్యూ ఎంత 4 స్క్వేర్. అయితే మనకు ఆల్రెడీ ఈ మోడల్ తెలుసు కాబట్టి ఇంకా ఫార్ములాస్లో ఈచ్ అండ్ ఎవరి టర్మ్ మనం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఎంత 4 ఫార్ములా ఏంటి మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2ab అంటే 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 2 కాబట్టి 2 2 జార్ 4 ఇంటూ ఎక్స్ 4x 2 ఇంటూ ఎక్స్ ఉంది వై ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంతా 3 3 జార్ అంతా 9 ప్లస్ 2ab కాబట్టి 2 3 జార్ 6 ఇంటూ వై 6y ఈజ్ ఈక్వల్ టు 4 స్క్వేర్ 4 జార్ 16. మనకి ఒక ఆర్డర్లో రాయాలి కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ టర్మ్స్ నెక్స్ట్ ఏ టర్మ్ రావాలి ఎక్స్ టర్మ్ ఎంత ఉంది అక్కడ మైనస్ 4x అలాగే ఇక్కడ వై టర్మ్ ఎంత ఉంది ప్లస్ 6y ప్లస్ కాన్స్టెంట్స్ ఏమన్నా ఇక్కడ ప్లస్ 4 ప్లస్ 9 ఎంత అవుతుంది 13 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఈ రైట్ సైడ్ ఉన్న 16 లెఫ్ట్ సైడ్కి వస్తే అవుతుంది మైనస్ 16 రైట్ సైడ్ 16 గా లెఫ్ట్ సైడ్కి వస్తే అవుతుంది మైనస్ 16. టోటల్ వాల్యూ ఏంటి ఫర్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6y. ఇక్కడ చూడండి సరే 16 మైనస్ ఇక్కడ ఏంటంటే 16 మైనస్ ఉంది దీనికి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ మైనస్ ఏం చేయాలి మైనస్ చేయాలి. 16లో 13 మైనస్ అవుతాయి 3 మరి బిగ్ వాల్యూస్ ఏంటి మైనస్ ఫైనల్ ఆన్సర్ ఎంత మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. 2 మార్క్స్ మిస్టేక్ లేకుండా చేసుకోండి, అట్లా మిస్టేక్ ఉంటే మాత్రం మార్క్స్ పడవు. ఇలాగా కొన్ని మోడల్స్ ఒకసారి టచ్ చేస్తాను చూడండి. సెకండ్ పాయింట్కి వచ్చారు ఇందులో మనకి ఆల్రెడీ మీరు ఇంటిగా ప్రాక్టీస్ చేయవలసింది ఏంటంటే సెకండ్ పాయింట్ చూడండి సార్ సి ఈజ్ ఈక్వల్ టు -1, 2 ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5. ఇప్పుడు ప్రీవియస్ ఎలా చెప్పారో అదేవిధంగా ట్రై చేయండి. అనదర్ వాల్యూ చూడండి ఇక్కడ థర్డ్ పాయింట్ క్వశ్చన్ చేస్తే సి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి అలాగే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఇక్కడ సి వాల్యూ ఏ మైనస్ బి ఇచ్చాడు, ఆర్ వాల్యూ ఇచ్చాడు ఏ ప్లస్ బి. సేమ్ ఇదే మోడల్ ఇందాక చేస్తే గివెన్ సెంటర్ హెచ్ కే ఈజ్ ఈక్వల్ టు ఎంత ఏ మైనస్ బి అండ్ రేడియస్ స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత ఏ ప్లస్ బి. అంటే ఇక్కడ నెంబర్స్ కాదు ఇవి లెటర్స్లో ఉన్నాయి కాబట్టి చేస్తున్నాను. అందువల్ల ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఫార్ములా ఏంటి ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు. అందువల్ల మనం ఏ ఫార్ములా యూజ్ చేయాలో అది సెలెక్ట్ చేసుకుంటే సరిపోదు కాబట్టి ఏ ఫార్ములా సెలెక్ట్ చేసుకున్నాం. సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది సబ్స్టిట్యూషన్ చేస్తే ఎక్స్ మైనస్ హెచ్ వాల్యూ ఎంత ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ ఫార్ములా మైనస్ ఉంది ఇక్కడ కూడా మైనస్ ఉంది కాబట్టి మైనస్ అంటే మైనస్ ఏమవుతుంది ఫార్ములా మైనస్ మరి పాయింట్ ఏంటి మైనస్ అంటే మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. దేర్ఫోర్ ఏమైంది వై ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఆర్ వాల్యూ ఎంత ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. పాయింట్ అక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను కాబట్టి వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసిన ఫార్ములా అప్లై చేయండి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములానే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తే ఏమొస్తుంది చూడండి ఇక్కడ ఒకసారి ఏమొస్తుంది ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అందువల్ల 2a ఇంటూ ఎక్స్ ఎక్స్ ఇంటూ ఏ అంటే లెటర్స్లో మనకి ఏది బిఫోర్ వస్తుందో అది యూజ్ చేసుకోండి. ఏ ఇంటూ ఎక్స్ ఏఎక్స్ నెక్స్ట్ అప్లై చేస్తే ప్లస్ వై స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2b ఇంటూ వై బీవై ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab
ఒక ఈక్వల్ సింబల్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వాల్యూస్ ఈక్వల్ సింబల్ ఈక్వల్ అయితే క్యాన్సిలేషన్ చేయొచ్చు కాబట్టి ఏ స్క్వేర్ బి స్క్వేర్ క్యాన్సిల్ అయింది. ఇంకా ఎదర్ వాల్యూస్ ఏమున్నాయి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఎక్స్ టర్మ్ ఎంత -2ab, వై టర్మ్ 2by. ఇక్కడికి వచ్చాక ఈ ప్లస్ ఇటు కొత్త ఏమవుతుంది -2ab ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది మనకి? ఫైనల్ ఆన్సర్ చూస్తారు ఇక్కడేమో a మైనస్ బి కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఈ వాల్యూకి ఏమొచ్చింది -2ax. ఇక్కడ ప్లస్ కాబట్టి +2by. ఈ రైట్ సైడ్ అంటే ప్లస్ వాల్యూ లెఫ్ట్ కొత్త ఏమవుతుంది -2ab. ఇదే మోడల్లో మనకి ఫోర్త్ క్వశ్చన్ చూడండి సార్. ఫోర్త్ క్వశ్చన్ సి = -a - b, r √a² - b². ఈ వాల్యూని కూడా ఒకసారి సమ్ని ట్రై చేయండి. నెక్స్ట్ ముఖ్యంగా మనకి ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి సార్. అందులో రామో వల్ల ఫిఫ్త్ క్వశ్చన్ చూస్తే ఏముంది సెంటర్ సి = cos α sin α r = 1. ఇది cos α sin α ఇచ్చాడు, రేడియస్ r కూడా ఇచ్చాడు, 1 ఇచ్చాడు. ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుంది ఒకసారి గివెన్ వాల్యూస్ రాయండి. గివెన్ సెంటర్ సి సింబల్ ఏంటి h, k = cos α, sin α. అలాగే రేడియస్ r = 1. ఇక్కడ కూడా ఏం కావాలి ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఫార్ములా ఏంటి x - h² ప్లస్ y - k² = r². సరే ఇక్కడ రిక్వైర్డ్ అన్నారండి. డైరెక్ట్గా అలా కాకుండా ఫార్ములా రాద్దంటే ఫార్ములా రాయొచ్చు. ఫార్ములా రాయదని ఏమంటలేదు ఇక్కడ. ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విత్ సెంటర్ సి h, k అండ్ రేడియస్ స్మాల్ r ఈజ్ అని రాసి ఫార్ములా రాయాలి. అయితే ఇక్కడ సెంటర్ రేడియస్ ఇచ్చారు కాబట్టి దానికి మనకు ఫార్ములా తెలుసు కాబట్టి డైరెక్ట్గా నేను చెప్పాను ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ రాస్తున్నాను. అందులో మీకు ఫార్ములా కింద రాస్తున్నా పర్లేదు, లేదా డైరెక్ట్గా రిక్వైర్డ్ సర్కిల్ రాసినా పర్లేదు. సబ్స్టిట్యూట్ చేస్తే x - h వాల్యూ ఎంత cos α² y - sin α² ఈజ్ ఈక్వల్ టు r వాల్యూ ఎంత 1² ఇక్కడ a - b² ఫార్ములా అప్లై చేస్తే a² ప్లస్ b అంటే ఎంత cos α² ఎంత అవుతుంది cos² α. cos α² ఇప్పుడు రాయడం ఎక్కడ రాయాలి ఓన్లీ కాస్కి పవర్ రాయాలి కాబట్టి cos² ఆల్ఫా ఏంటి యాంగిల్. ఇది యాంగిల్ ఏమైనా కూడా స్క్వేర్ చేయరు. అందువల్ల యాంగిల్కి వచ్చిన వాల్యూ ఏం చేయాలి స్క్వేర్ చేయాలి. ఫర్ సపోజ్ cos 90 వచ్చింది. cos 90 ఎంత 0. cos² ఏంటంటే 0². ఆ cos 90 వాల్యూని ఏం చేయాలి హోల్² చేయాలి. తర్వాత మైనస్ ఫార్ములా మైనస్ ఉంది కాబట్టి -2 × cos α 2 cos α x. తర్వాత y² ప్లస్ sin² α ఇక్కడ ఏముంది ఫార్ములా మైనస్ ఉంది కాబట్టి -2 × sin α 2 sin α y ఈజ్ ఈక్వల్ టు 1² ఎంత 1. ఆర్డర్ రాస్తే x² + y² -2 cos α × x -2 sin α × y ప్లస్ ఇక్కడ స్క్వేర్ టర్మ్స్ ఏమున్నాయి cos² sin² ఉంది కాబట్టి ఏమవుతుంది ఇక్కడ cos² α ప్లస్ sin² α. ఈ రైట్ సైడ్ ఉన్న 1 లెఫ్ట్ సైడ్ కొత్త ఏమవుతుంది -1. అవి రెండు కూడా నీకు తెలిస్తే డైరెక్ట్గా 1 రాసేసుకోవచ్చు. 1 - 1 అని రాసుకుందాం. కానీ ఒకసారి ఇక్కడ కంబైన్ చేస్తే అంటే ఆ రెండింటిని ఒక దిక్కున రాసాం అనుకోండి మీకు ఫార్ములా ఐడియా ఉంటుంది. ఏంటి ఆ ఫార్ములా ఐడియా cos² + sin². cos² యాంగిల్ sin² యాంగిల్ ఒకటే ఉంది. ఏంటిది ఆల్ఫా మిడిల్లో సింబల్ ఏంటి ప్లస్. అందువల్ల ఫార్ములా అప్లై చేయాలి కాబట్టి ఏంటో ఫార్ములా x² + y² -2 cos α x -2 sin α y ప్లస్ 1. దాని ఫార్ములా వాల్యూ ఎంత 1.
మైనస్ 1 1 1 క్యాన్సిల్ అవుతే హ్యాన్స్ ద సర్కిల్ ఈజ్ ఏంటది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2 కాస్ ఆల్ఫా ఎక్స్ మైనస్ 2 సైన్ ఆల్ఫా వై ఈజ్ ఈక్వల్ టు 0. అందులో ప్రాసెస్ ఇంపార్టెంట్ మెయిన్. ఇప్పుడు ఎన్ని క్వశ్చన్స్ చేసామని కదా అక్కడ మనకు కావాల్సింది. అసలు నీకు ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీద గ్రిప్ ఉందా లేదా? ఒక ప్రాబ్లం ఇవ్వగానే ఐడియా రావాలి మైండ్లో. ఏంటా మైండ్లోనే సెంటర్ రేడియస్ పలానా మోడల్ అంతే అయిపోయింది అక్కడితో. ఇంకా సాల్వేషన్ అనేది మీరు ఆల్రెడీ 10th క్లాస్ కానీ ఫస్ట్ ఇయర్ కానీ మీరు చేసిన ప్రాసెస్ మీకు ఐడియా ఉంటుంది కాబట్టి ఆ కరెక్ట్ ప్రాసెస్ చేస్తే చాలు. అది కొంచెం జాగ్రత్త చూసుకోండి మిస్టేక్ లేకుండా. అలాగే ఇంక ఇందులో మనకి ఇప్పుడు చేసిన ప్రీవియస్ సెమ్స్లో మనకి ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ పాయింట్ ఎలా ఉందో ఇక్కడ 6th పాయింట్ చూడండి సార్. 6th పాయింట్ సి ఈజ్ ఈక్వల్ టు -7 -3 ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4. అందులో ఫస్ట్ పాయింట్ ఏ విధంగా చెప్పాను ఈ 6th పాయింట్ కూడా సేమ్ అదే విధంగా ట్రై చేయండి. చూడండి ఈ ఎక్సైజ్ 1లో మనకి రామన్ వల్ల ఫస్ట్ క్వశ్చన్లో మనకి 6 పాయింట్స్ అయినాయి. ఇంకా అనదర్ పాయింట్స్ ఇంకా 4 ఉన్నాయి కాబట్టి అందులో చూడండి ఒకసారి. 8th పాయింట్ చూడండి ఒకసారి. 8th పాయింట్లో మనకి ఏమి ఇచ్చాడంటే సి ఈజ్ ఈక్వల్ టు 5/2 -4/3 అలాగే రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు 6. అయితే ఇక్కడ కొంచెం ఫ్రాక్షన్లో ఉన్నాయి కాబట్టి ఇది ఒకటి కూడా జాగ్రత్తగా వద్దారు. ఏంటి గివెన్ సెంటర్ సి హెచ్ కే ఈజ్ ఈక్వల్ టు 5/2 -4/3 రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 6. ఇక్కడ మనకి ఇచ్చిన దాన్ని బట్టి ఒకసారి ఫార్ములా వైజ్గా రాద్దాం అనుకుంటున్నాం కాబట్టి ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విత్ సెంటర్ హెచ్ కే అండ్ రేడియస్ స్మాల్ ఆర్ ఈజ్ ఫార్ములా వైజ్గా రాస్తున్నాను. ఫార్ములా ఏంటి ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. పాయింట్ సెట్ చేస్తే ఎక్స్ మైనస్ హెచ్ వాల్యూ ఎంత ఉంది మన దగ్గర 5/2 హోల్ స్క్వేర్ వై మైనస్ వాల్యూలో కూడా మైనస్ ఉంది కానీ మైనస్ అంటే మైనస్ అవుతుంది ప్లస్ 4/3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ వాల్యూ ఎంత ఉంది 6 స్క్వేర్. ఈ ఫ్రాక్షన్ కాబట్టి ఎల్సిఎం కట్ చేసినా పర్లేదు లేదు డైరెక్ట్గా చేసినా పర్లేదు. అయితే ఎల్సిఎం చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి ఎల్సిఎం మెథడ్లో చేసుకోండి. ఎల్సిఎం మెథడ్లో చేస్తామండి 2 × x 2x -5 /2 హోల్ స్క్వేర్. ఇక్కడ కూడా 3 × y 3y +4 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6 స్క్వేర్ ఎంత 36. ఇది ఫ్రాక్షన్ కాబట్టి ఫ్రాక్షన్ హోల్ స్క్వేర్ అంటే ఏం చేయాలి న్యూమరేటర్ స్క్వేర్ చేయాలి డినామినేటర్ కూడా స్క్వేర్ చేయాలి. ఇక్కడ న్యూమరేటర్ వాల్యూ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది ఏ పొజిషన్లో 2x ఉంది అందులో 2x హోల్ స్క్వేర్ అవుతుంది 2² x స్క్వేర్. ఇక్కడ వాల్యూ చూడండి ప్రీవియస్ సమ్లో అయితే x స్క్వేర్ వచ్చింది కానీ ఇక్కడ ఏమన్నా మనకి 2x ఉంది కాబట్టి 2x హోల్ స్క్వేర్ 2x హోల్ స్క్వేర్ అంటే 2x హోల్ స్క్వేర్ అంటే అవుతుంది 2² x స్క్వేర్ 2² ఎంత 4 × x స్క్వేర్. అది ఈచ్ అండ్ ఎవరీ స్టెప్ మనం రాయాల్సిన పర్లేదు కాబట్టి డైరెక్ట్గా ఏమవుతుంది ఆన్సర్ అక్కడ 4x స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అయింది అక్కడ బి స్క్వేర్ అంటే ఎంత 5² అంటే 5 5 ఎంత 25 5 5 25 మైనస్ ఫార్ములా మైనస్ మైనస్ 2 5 10 10 2 20x. ఫార్ములా ఏంటి మనకి 2ab మరి 2a ఎంత 2x ఇంటూ b ఎంత 5. అందుకని సింపుల్గా చేసాను 2 5 10 10 2 20 అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ చేసుకోండి 2 5 10 10 2 అంటే ఏ వాల్యూ వచ్చినా దాన్ని డబల్ చేయాలి మళ్ళీ హోల్ డివైడెడ్ బై 2² ఎంత 4 ప్లస్ ఇక్కడ చూడండి 3y హోల్ స్క్వేర్ 3y హోల్ స్క్వేర్ అంటే 3² ఎంత 9y స్క్వేర్ ప్లస్ 4² అంటే 4 4 16 ప్లస్ ప్లస్ 3 4 12 12 2 24 ఇంటూ y డివైడెడ్ బై 3² అంటే ఎంత 9 ఈజ్ ఈక్వల్ టు 36. ఇక డినామినేటర్స్ ఉన్నాయి 4 9 మరి 4 9కి ఎల్సిఎం ఎంత కామన్ టేబుల్ ఉంది ఇది 4కి 9కి కామన్ టేబుల్ లేవు అంటే ఇవి కామన్ టేబుల్ లేవు నెంబర్స్ కాబట్టి మల్టిప్లికేషన్ చేస్తే సరిపోద్ది 4 9 ఎంత అవుతుంది 36 అంటే ఎల్సిఎం ఎంత అవుతుంది 36.
ఇంకా ఇక్కడ చూడండి సారి ఎల్సిఎం అయితే 500 చేసాం కాబట్టి 436 ఎన్ని టైమ్స్ వస్తుంది 9 టైమ్స్ 9తో మల్టిప్లై చేయండి 9 ఇంటూ ఎంత వాల్యూ 4x² ప్లస్ 25 మైనస్ 20x అలాగే 9 36 ఎన్ని టైమ్స్ వస్తుంది 4 టైమ్స్ కాబట్టి 4 ఇంటూ వాల్యూ ఎంత 4 ఇంటూ 9y² ప్లస్ 16 ప్లస్ 24y ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ వాల్యూ ఎంత 36 ఇది డినామినేటర్ రైట్ సైడ్ ఎంత అవుతుంది మల్టిప్లై 36 ఇంటూ 36 ఎంత అవుతుంది ఐడియా ఉంటే వేయాలి లేనప్పుడు ఏం చేయాలి మల్టిప్లై చేసుకోవాలి అదా చూడండి సార్ 6 6 ఎంత 36 3 ఉంది 6 3 జార్ 18 3 ఎంత 21 2 3 జార్ 18 1 3 3 జార్ 9 9 ప్లస్ 1 10 యాడింగ్ చేస్తే ఎంత వచ్చింది 1296 అది మల్టిప్లికేషన్ చేసాక అర్థం ఇక్కడ చూడండి సార్ 9 4 జార్ 36 x² 9 25 9 20 జార్ ఎంత 180 9 5 జార్ 45 యాడింగ్ ఎంత 225 9 20 180x ప్లస్ 4 9 జార్ 36y² ప్లస్ 416 ఎంత 64 ప్లస్ 424 96 ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ వాల్యూ ఎంత వస్తుంది ఇప్పుడు మీరు వేయగలిగితే వేయండి లేదంటే 36 ఇంటూ 36 అని రాసుకోండి 36 ఇంటూ 36 చూడండి సార్ ఆర్డర్లో రాస్తే 36x² ప్లస్ 36y² మైనస్ 180x y టర్మ్ మిస్ y ప్లస్ 96y కాన్స్టెంట్ చార్జ్ ఎంత వచ్చింది యాడింగ్ చేస్తే ఇదేమో 200 తర్వాత 25 దీనికి యాడ్ చేస్తే 91 ఎంత 89 అంటే ఎంత 289 అక్కడ మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వచ్చింది 1296 సబ్ట్రాక్షన్ అయితే అవుతుంది ఫైనల్ ఆన్సర్ దేర్ఫోర్ 36x² ప్లస్ 36y² మైనస్ 180x ప్లస్ 96y సబ్ట్రాక్షన్ చేస్తే ఇది కష్టపడాలా అవసరం లేదు కదా ఇది 289 ఇది 296 1000 ఎలాగా ఉంటుంది కాబట్టి మైనస్ ఇది రైట్ నుంచి లెఫ్ట్కి వస్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది కాబట్టి 1096 కానీ ఇంకెంత బ్యాలెన్స్ ఉంది 7 అంటే 1007 ఈజ్ ఈక్వల్ టు 0 అందువల్ల ప్రాసెస్ మనకి ఏ విధంగా చేసామో చూసుకోండి అన్న లాస్ట్ వాల్యూ వరకు వేయాల్సిందే ఈ ఈక్వేషన్ ఇప్పుడు కూడా సర్కిల్ ఫామ్లో జనరల్ ఫామ్లో రావాలి కాబట్టి జనరల్ ఫామ్లో వేయాల్సిందే